నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ ఉధృతితో హైదరాబాద్ అతలాకుతలం. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు. జల దిగ్బంధంలోనే మహాత్మాగాంధీ బస్ స్టేషన్. సురక్షితంగా ప్రయాణికుల తరలింపు. ఎగువ నుంచి గోదావరికి వరదపోటు. భద్రాచలం వద్ద 46 అడుగులకు చేరిన నీటి మట్టం. హయత్నగర్లో విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. దసరా పండుగకు సొంతూళ్లకు వెళుతున్న వారితో పెరిగిన రద్దీ. అరచేత్తో డబ్బు చెల్లింపులు చేసేలా యాప్ ఆవిష్కరణ. పాంపేను రూపొందించిన ఉత్తరప్రదేశ్లోని శారదా వర్సిటీ విద్యార్థులు. వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి శివార్లలో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలను ముంచెత్తుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన ముసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ముసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జి పనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. మూసీ నదిని ఆనుకొని ఉన్న మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెతలు తప్పడం లేదని వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక జియాగూడలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, జియాగూడ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాలను ముంచెత్తడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా ఒక ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. గంట గంటకు మూసీ నదిలో వరద ప్రవాహం అనేది ఇంకా ఉధృతంగా మారుతున్నటువంటి నేపథ్యంలో జియాగూడ ప్రాంతం, ముఖ్యంగా జియాగూడ పురాణాపూల్ ప్రాంతంలో పరివాహక ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతం మన దృశ్యాల్లో చూడొచ్చు. సో ఇరువైపులా నదికి అటు ఇటు ఆనుకొని నది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు సంబంధించి మూసీ నదిని ఆనుకొని ఇళ్ళను నిర్మించుకున్న వారంతా కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. మూసీ నది వరద ఉధృతి తాకిడికి మట్టితో ఇటుకలతో కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని, మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కోతకు గురవుతున్నాయి. సో పరివాహక ప్రాంతం అంతా కూడా క్రమక్రమంగా కోతకు గురవుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఇల్లు కూలిపోతాయని చెప్పేసి ఒక ఆందోళన అయితే ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను వెంటాడుతుంది. అది బాపుఘాట్ నుంచి ఇక్కడ జియాగూడ, అదేవిధంగా పురాణాపూల్ కింది భాగం అంతా కూడా పరివాహక ప్రాంతంలో చాలా వరకు జనాలు నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా కూడా మూసీ నది గంట గంటకు ఉధృతి పెరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కడ తమ ఇల్లు కూలిపోతాయని చెప్పేసి ఒక భయాందోళన వారిని వెంటాడుతుంది. ఈ క్రమంలో చుట్టుపక్కల పోలీసులు కావచ్చు, స్థానికులంతా కూడా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా సూచిస్తున్నారు. మరోవైపు జియాగూడ వద్ద కొంతమంది మహిళలు మూసీ నది ఉధృతి శాంతించాలి, మూసీ నది ఉగ్రరూపం దాల్చకుండా, మరింత ఉగ్రరూపం దాల్చకుండా శాంతించాలని చెప్పి పూజలు కూడా చేస్తూ వెళ్ళినటువంటి సందర్భాలు ఈ జియాగూడ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్నాయి. ఎందుకంటే చాలా గంట గంటకు ఈ ప్రాంతం అంతా కూడా పరివాహక ప్రాంతం ఒక గంట ముందు ఒక ప్రాంతానికి వరద నీరు ముంచెత్తే మరొక ప్రాంతంలో వరద ఉధృతి కారణంగా ఇంకో ప్రాంతం అంతా కూడా వరద నీరుతో నిండిపోతుంది. సో ఈ క్రమంలో చాలా వరకు ఈ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఒక భయాందోళన వాళ్ళని వెంటాడుతుందని చెప్పొచ్చు. మరోవైపు మూసీకి సంబంధించి జంట జలాశయాలు ఏదైతే వరద నీరు ఉధృతంగా వస్తుందో, జంట జలాశయాలకు సంబంధించి ఎగువ నుంచి కూడా ఇన్ఫ్లో అదే స్థాయిలో ఉండడంతో ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, అటు ఉస్మాన్ సాగర్ నుంచి అటు 15 గేట్లు 9 గేట్లు ఎత్తి వరద నీరును భారీగా వదిలారు. సో గంట గంటకు వరద అనేది ఇంకా మూసీలో పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు పోలీసు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరు నది వైపుకు రాకుండా ఎక్కడెక్కడ చాలా ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాలని తాకుతూ నది ప్రవేశిస్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఎవరు రాకుండా ఇటువైపు చూసేందుకు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించు ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. సో మరోవైపు ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీళ్లు నిలిచినటువంటి, అంటే వరద ఈ పరివాహక ప్రాంతాల్లో నీరు వచ్చినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో అనేది జంట జలాశయాలకు వస్తూనే ఉంది. జలమండలి ఎప్పుడు సమీక్షిస్తూ వరద నీరునంతా కూడా మూసీలోకి వదులుతుంది. సో ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే క్రమక్రమంగా మూసీలో ఇంకా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇటు బాపుఘాట్ నుంచి జియాగూడ, అదేవిధంగా పురాణాపూల్, చాదర్ఘాట్, అదేవిధంగా ముసారాంబాగ్ దిగువకు అంతా కూడా మొత్తంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని చూసి కొంతమంది చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మూసీ నది ప్రవహించడం అనేది చూస్తున్నాము. ఇంకా వరద ఉధృతి ఎక్కువ అయితే, అంటే గతంలో ఏదైతే ఈ నిర్మాణాలు లేకపోవడం, నది వెడల్పు ఎక్కువగా ఉండడంతో పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ వరద ఇంకా ఎక్కువ అయితే ఇప్పటికే ఆక్రమణలకు సంబంధించి కావచ్చు, మూసీ నదిని చాలా వరకు చాలా చోట్ల అన్యాక్రాంతం చేశారు. మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలతో కావచ్చు, సో ఆక్రమణలతో మూసీ అంతా కుంచిపోయింది. సో ఆ ప్రాంతంలో మిగతా చాలా చోట్ల కూడా ఏదైతే కుంచిపోయిన ప్రాంతంలో నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి పరివాహక ప్రాంతంలో నెలకొంది. సో వారందరినీ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు, డిఆర్ఎఫ్ అంతా కూడా సూచిస్తున్నారు. అదే ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు, ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ జలమండలి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్షిస్తూనే ఉంది. వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. అయినప్పటికీ వరద ప్రవాహంతో ఇటు
ఈ పరివాహక ప్రాంతాలు ముంచెత్తడమే కాకుండా సో పదుల సంఖ్యలో వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోవడం, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఇటు జియాగూడ కొన్ని ప్రాంతాల్లో నెలకొంది. దీంతో సో మరింత అప్రమత్తం అవుతున్నటువంటి అధికార యంత్రాంగం వరద ఉధృతి అంచనాను వేస్తూనే ఈ వైపు అంతా కూడా రక్షించే చర్యలు అయితే ముందుగానే తీసుకుంటున్నారు. ఎవరిని పరివాహక ప్రాంతం వైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది, దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు జంట జిల్లాలకు సంబంధించి ఇంకా గంటకు నీరు వదులుతున్నటువంటి క్రమంలో మూసీ నది అనేది గంటకు మరింత ఉగ్రరూపాన్ని దాలుస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఇక ముసరాంబాగ్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అల్పపీడన ప్రభావంతో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ నదికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం ముసారాబాగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ నది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా ఈ వరద వలన రాకపోకలను ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ చంద్రకుమార్ మనతో ఉన్నారు. దీనికి ట్రాఫిక్ సంబంధించిన విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఆంక్షలు మనం ఇక్కడ విధించాము, ఏ ప్రాంతాలకు వాటిని మళ్లించాము సార్? 2-3 డేస్ నుంచి కంటిన్యూగా ఈ వర్షాలు పడడం వల్ల హైదరాబాద్ సిటీ మలక్పేట్ మూసారాంబాగ్ ఏరియాలో ఈ ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట్ హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల 32,000 క్యూసెక్ వాటర్ ఫ్లోటింగ్ కంటిన్యూగా జరగడం వల్ల రాత్రి నుంచి ఈ ఆంక్షలు విధించడం జరిగింది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్ నుంచి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ ఎల్బీ నగర్ సైడు దారి మళ్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి టువర్డ్స్ చాదర్ఘాట్ వైపు పోయే వాహనాలను కూడా మళ్లించడం జరిగింది. ఇది పబ్లిక్ సేఫ్టీ కోసము ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వరదల్లో మన 2-3 వ్యక్తులు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాణ నష్టం జరగడం వల్ల ఇట్లాంటి చర్యలు మేము ముందుగానే ఊహించి ఈ బ్యారికేడ్ వేయించేసినాము. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా రాత్రి అంతా విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అంతటా ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇటు దిల్సుఖ్ నగర్ అంబర్పేట వైపు నుంచి రావాలంటే ఈ బ్రిడ్జ్ వైపు నుంచే రావాలి కదా సార్? ఇటువైపు మనము ఇటు బ్యారికేడ్లు పెట్టాము, అటువైపు కూడా ఎలానే పెట్టాము సార్? ఇటు అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు రావడానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదంటే ఇంతకు ముందు నుంచే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ వన్ సైడ్ క్లోజ్ అయి ఉంది, వన్ వైపు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసినాము. ఎందుకంటే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ గోల్నాకా వైపు మళ్లించడం జరిగింది. అదేవిధంగా కోటి నుంచి సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్, చాదర్ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఉప్పల్ వైపు టువర్డ్స్ వయా అంబర్పేట దారి మళ్లించడం జరిగిందండి. సార్, మిగిలిన అధికారులతో కోఆర్డినేషన్ ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ విద్యుత్ వాళ్ళతో మన ట్రాఫిక్కి సంబంధించి టీం ఎలా కోఆర్డినేషన్ ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే అందరూ ఫీల్డ్లో ఉన్నారండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటే ఇది జరుగుతుంది. ఈ హైడ్రా టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా 24 అవర్స్ పర్యవేక్షిస్తున్నారు, ఫీల్డ్లో కూడా ఉన్నారండి. ఈ పరిస్థితి ఎంతవరకు మనం కొనసాగిస్తాం సార్, ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి? ఈ ప్రవాహం తగ్గే వరకు ఈ బ్యారికేడ్లు మాత్రం క్లోజ్ అయి ఉంటాయండి. ఈ దారి మళ్లింపులు ఇది వాతావరణ శాఖ మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది ఎప్పటి వరకు అనేది మాత్రం మేము దాన్ని చెప్పలేమండి ఖచ్చితంగా. అయితే ప్రయాణికులు కొంతమంది తెలియక ఈ రూట్ ఉందనుకుని వచ్చేస్తున్నారు సార్, వారికి మనం ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నాం? వారికి ఆల్రెడీ ఒకటి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లస్ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడ సైడ్ కూడా టువర్డ్స్ అంబర్పేట వైపు కూడా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ మూసారాంబాగ్ నుంచి మలక్పేట ట్రాఫిక్, మా సౌత్ ఈస్ట్ తరఫు నుంచి ఇక్కడ కూడా ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టేసి పబ్లిక్ దారి మళ్లిస్తున్నాము. అయితే ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని చూసేందుకు పర్యాటకుల్లాగా చాలామంది వచ్చి మొబైల్స్లో తీసుకోవడం, ఆ కొత్త బ్రిడ్జ్ ఆ చివర కూడా ఎక్కే పరిస్థితి ఉంది సార్. అక్కడ మనం ఎలాంటి వాళ్ళకి సూచనలు చెప్తున్నాం సార్? ఇప్పుడు ఇది హైదరాబాద్లో ఇంతటి పెద్ద వరద అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్లాంటిది పబ్లిక్ కొత్త కాబట్టి వాళ్ళు చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అందులో భాగంగానే మేము లా అండ్ ఆర్డర్ పోలీసు అండ్ ట్రాఫిక్ పోలీసు కోఆర్డినేషన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసే బాధ్యత మాపై ఉందండి. అది అయితే మొత్తానికి ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇటువైపు హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ఇది చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడికి వస్తున్నారని, అది చాలా ప్రమాదమని ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్ చెబుతున్నారు. మరోవైపు
అన్ని శాఖలతోనూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ కోఆర్డినేట్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే రాగల 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్పే విధంగా ఈ ట్రాఫిక్ నిబంధనలను కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటామని చంద్రకుమార్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు. ఇక ఎంజీబీఎస్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో అయితే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద మూసీలోంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. నగరంలో ప్రస్తుతం ఎంజీబీ బస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం. ఒకసారి ఎంజీ బస్ స్టేషన్ దగ్గర పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఎంజీ బస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా వరదతో నిండిపోయింది. దీంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఎంజీ బస్ స్టేషన్ నుంచి ఏ ఒక్క బస్సు కూడా ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ రాకపోకలను అన్నింటిని కూడా ఇతర ప్రాంతాల నుంచి వారిని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఎంజీ బస్ స్టేషన్ అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. ఇటు వికారాబాద్ ప్రాంతంలో పడుతున్నటువంటి వర్షాలు, అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద, ఇటు ఈసీ మూసీ నదులకు వస్తున్నటువంటి వరద అయితే ఈ మూసీ నదిలో ఉధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రాంతాలన్నీ కూడా నగరంలోని పరివాహక ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ముంపు బాధితుల్ని అధికారులు. ప్రస్తుతం మనం ఎంజీ బస్ స్టేషన్ వద్ద ప్రధాన మార్గం వద్ద ఉన్నాము. బస్ స్టేషన్ లోపలికి వెళ్ళేది. ఇక్కడ బారికేడ్లు పెట్టి పోలీసులు ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించట్లేరు. ఎందుకంటే ఇక్కడ నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఆరంగర్ కావచ్చు, అలాగే జేబీఎస్ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి బస్సులు అయితే నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఇక్కడికి రాకపోకలు బంద్ అయ్యాయని తెలియక ఇక్కడికి వచ్చారు. మేడం ఎటు వెళ్తున్నారు సార్ చెప్పండి, ఇది పరిస్థితి. సార్ ఎటు వెళ్తున్నారు ఏంటి? ఖమ్మం వెళ్ళాలి, బస్సుల కోసం ఆగినాం. ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేసి బస్సులు లేవంట, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడేమో వీళ్ళు ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు, సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో ఖమ్మం వెళ్ళేందుకు అయితే దీనికి సంబంధించి ఇటు ఖమ్మం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువైపుకు వెళ్ళే బస్సులు ఎల్బీ నగర్లో ఉంచామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వారిని లోకల్ బస్సుల్లో తరలిస్తున్నామని చెప్తున్నారు. మీకు ఏమైనా చెప్పారా ఇక్కడ నుంచి బస్సులు ఎల్బీ నగర్? అంటే లోకల్ బస్సెస్ ఉన్నాయనేసి ఇంతవరకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక ఉన్న ఆటోస్ ఎక్కేసి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తే అంత ఛార్జ్ చేసుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మాకు కొంచెం అంటే బస్సెస్ అరేంజ్ చేసి లోకల్ బస్సెస్ వస్తే మేము ఎల్బీ నగర్ పోవడానికి రెడీగా ఉంటాం. అదొకటి మెట్రో కూడా పనిచేయట్లేదు, అందులో వర్కింగ్ ఏం చేయట్లేదు. సో మేము ఇక ఈ ఆటోస్ ఎక్కేసి వెళ్ళిపోతాం ఎవరు. సో మీరు టికెట్ ఏమైనా బుక్ చేసుకున్నారా లేకపోతే కొనుక్కోవాలా ఏంటి? ఇక్కడికి వెళ్ళేసి అంటే బుక్ చేసుకుంటే ఇలాంటివి ఏవో జరుగుతాయి అనేసి బుక్ చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. సో పండుగ సెలవులకు వెళ్తున్నారా ఏంటి? హాలిడేస్ ఇచ్చేసారు కాలేజీ, నిన్ననే ఫెస్ట్ అయిపోయింది. సో ఈరోజు మేము ఇంటికి వెళ్ళాలనేసి వెళ్తున్నాం. సో చూసాంగా ఇంటికి వెళ్ళే వాళ్ళు, పండుగకి వెళ్ళే వాళ్ళు, కళాశాలలు, పాఠశాలలు దసరా సెలవులు ఇవ్వడంతో, అలాగే కొంతమంది దసరా కావచ్చు, బతుకమ్మకు కావచ్చు, వారి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చి రాకపోకలు నిలిచిపోయాయని తెలియక ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎంజీ బస్ స్టేషన్ వద్ద ప్రధాన మార్గంలో అయితే విపరీతంగా రద్దీ ఉంది. ఇక్కడ వీళ్ళంతా కూడా వారి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉండగా అక్కడ బస్సులు లేకపోవడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడం ఎటు వెళ్తున్నారు? మేడం ఎటు వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నారు. బస్సులు ఉన్నాయా ఇక్కడ? లేవా? ఏమో బస్సులు ఉన్నాయా మేడం ఇక్కడ? ఏం చెప్తున్నారు? సో ఇది మీరు చెప్పండి అన్న, ఎటు వెళ్తున్నారు? బస్సులు ఉన్నాయా? కలవకుర్తి పోతున్నాం. కలవకుర్తి బస్సులు ఉన్నాయా? అయితే లేవని చెప్తారు ఆడ పోలీసు వాళ్ళు. ఇట్లా అందరూ బస్సులు అయితే లేవని చెప్తారు. మరి లోపల ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు. సో ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇప్పుడు? కలవకుర్తి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి? బస్సు ఎక్కడ ఎక్కాలనేది ఏం చెప్తున్నారా? చెప్తలేరు. ఆరంగల్ వెళ్ళాలని చెప్తారు. ఒక్కరికి ఆటోలు ఏమో 200 రూపాయలు అని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఆరంగారు వెళ్ళడానికి ఇక్కడ నుంచి వాళ్ళు లోకల్ బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. లేదు, చేయలే బస్సులు అసలు చేయలే. ఏం చెప్దాం అనుకుంటున్నారు? లోపలికి పంపించి బస్సు ఎక్కిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు పోయేటోళ్ళు అయినా కానీ ఇబ్బందే కానీ అక్కడెక్కడ పోవాలన్నా కానీ. మీరు ఎటు వెళ్తున్నారు? పండుగకి వెళ్తున్నారా ఏంటి? మేము కాలేజ్ స్టూడెంట్స్ పండుగకి ఇంటికి వెళ్తున్నాం హాలిడేస్ వచ్చినందుకు. సో ప్రత్యక్షంగా మనం గమనించినట్లయితే కనుక ఆర్టీసీ అధికారులు మాత్రం తాము లోకల్ బస్సులను ఏర్పాటు చేశాం ఇక్కడ నుంచి అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఆర్ఎం గారు కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు. కానీ ఇక్కడ
ప్రత్యక్షంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఎలాంటి లోకల్ బస్సులను ఏర్పాటు చేయలేదు. తాము ఆటోలను మాట్లాడుకొని వెళ్ళాలంటే కనుక వందల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఆర్థికంగా భారంగా మారుతుందని చెప్పి ఇప్పుడు ప్రయాణికులు చెప్తున్నది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మరోవైపు అధికారులు మాత్రం బస్సులు ఏర్పాటు చేశామంటున్నారు. ప్రయాణికులు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు, తాము అసౌకర్యానికి గురవుతున్నామని ప్రయాణికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది మూసీ నది. మనం మెట్రో పిల్లర్ల కింద ఒక్కసారి చూడొచ్చు ఏ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందో. ఎగువ నుంచి జంట జలాశయాలకి ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, అలాగే హిమాయత్ సాగర్ కావచ్చు, ఈ రెండు జంట జలాశయాలకు దాదాపుగా 30,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్లో అనేది ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ప్రధానంగా ఎంజీ బస్ స్టేషన్ నుంచి దాదాపుగా సాధారణంగానే వేలాది మంది ప్రయాణికులు వందలాది మంది బస్సుల ద్వారా ఇక్కడ నుంచి తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు. ఇక పండుగ సందర్భాల్లో అయితే చెప్పనక్కర్లేదు, కిటకిటలు ఆడుతూ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ఎంజీ బస్ స్టేషన్ ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ సందర్భంలోనే ఇక్కడ రాకపోకలు నిలిపివేయడంతో అయితే ప్రయాణికులు అసంతృప్తికి గురవుతున్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూసాం వాళ్ళ మాటల్లోనే. అయితే అధికారులు మాత్రం ఈరోజు ఎంజీ బస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా వరద నీటిలో చిక్కుకున్న నేపథ్యంలో ఎవరు కూడా ఇటువైపుకు రావద్దు, రాకపోకలు పూర్తిగా ఈ ఒక్కరోజు నిలిపివేశాము. ఎప్పుడైతే ఈ వరద ఉధృతి తగ్గుతుందో తగ్గిన తర్వాత రాకపోకలను పునరుద్ధరిస్తాము, ఈ స్టేషన్ ప్రాంగణాన్ని అంతా కూడా శుభ్రం చేస్తాము, ఇక్కడ నుంచి నీటిని తరలించి తిరిగి రాకపోకలను పునరుద్ధరిస్తాము, అప్పటి వరకు మీకు సమాచారం అందిస్తామని చెప్పి ఓవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలామందికి ఈ విషయం తెలియక అయితే ఎంజీ బస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక్కడికి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు, ఇటు ఎంజీ బస్ స్టేషన్, మరోవైపు ఎంజీ బస్ రైల్వే మెట్రో స్టేషన్ రెండు కూడా మనం చూడొచ్చు. ఇవంతా కూడా ఈ ప్రాంగణం వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరేటువంటి బస్సులు హైదరాబాద్లోని ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఆర్ఎం గారు కావచ్చు, ఉప్పల్ కావచ్చు, మరోవైపు జేబీఎస్ కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి నడుస్తున్నాయి. అయితే ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్ళేటువంటి సర్వీసులు జేబీఎస్ నుంచి వెళ్తున్నాయి. మరోవైపు వరంగల్, హనుమకొండ వైపునకు వెళ్ళేటువంటివి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్తున్నాయి. ఇంకోవైపు సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపునకు వెళ్ళేటువంటి బస్సులు ఎల్బీ నగర్ నుంచి వెళ్తున్నాయి. అలాగే కల్వకుర్తి ఇటువైపుకు వెళ్ళేటువంటి మహబూబ్ నగర్ వెళ్ళేటువంటి బస్సులు ఆర్ఎం గారి నుంచి వెళ్తున్నాయి. అయితే ఈ ప్రాంతాలకు ఇక్కడికి ఎవరైనా వస్తే కనుక పొరపాటున వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తాము 50 బస్సులను సిటీ బస్సులను ఏర్పాటు చేసి తరలిస్తున్నామని కాసేపటి క్రితమే మనతోటే ఇటు ఆర్టీసీ అధికారులు చెప్పారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రయాణికులకు అందరికీ వసతులు కల్పించని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే ఇటు గట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారం కావచ్చు, కొర్రెంలలోని మూసీ వంతెనపై నుంచి ప్రవహిస్తుంది నీరు, అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వికారాబాద్లోని అనేక కల్వర్టులు, ప్రాజెక్టులు పూర్తిగా నీటితో నిండిపోయి అక్కడ కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చేవెళ్లలో కూడా భారీగా వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక ఈ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు ముసరాంబాగ్ వద్ద కూడా, అలాగే చాదర్ఘట్ వద్ద కూడా చిన్న వంతెన, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఉధృతంగా పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఎంజీ బస్ స్టేషన్ వద్ద కూడా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా, గతంలో 2-3 ఈ మూసీ ఉధృతిలో కొట్టుకుపోయిన సందర్భంగా ఎవరు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడంతో ఇటు జలమండలి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అయితే క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఇటువైపు కూడా ఒక్కసారి ఎంజీ బస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ఇక్కడ లేడు. కేవలం పోలీసులు, హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. అక్కడ ఒక తాడునైతే కట్టారు. తాడుని కట్టి సహాయంతో అవతల వైపుకి యువతల వైపుకి ఎవరైనా పొరపాటున వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైనా ఉన్నా కూడా, లేదంటే అధికారులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని ఇక్కడ నుంచి ఆ తాడు సహాయంతో అయితే అవతలికి యువతల వైపుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉంటూ చేయి పట్టుకొని మరి వాళ్ళని రోడ్డు అవతల వైపుకి యువతల వైపుకు దాటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. జంట జలాశయాల నుంచి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో ఎంజీ బస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు, పటిష్ట చర్యలు తీసుకోవాలని. అందుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
అయితే బతుకమ్మ దసరా పండుగలు కావడంతో అయితే ప్రయాణికులు భారీగా తరలి వస్తున్నారు, కిక్కిరిసిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన మార్గం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే మరోవైపు ఈ ఎంజీ బస్ స్టేషన్ వద్ద రాకపోకలు నిలిపివేయడంతో ఈ బస్సులన్నీ కూడా అటు ఉప్పలు, జేబీఎస్, ఎల్బీ నగర్, ఆరంగర్ ప్రాంతాలకు వెళ్లడంతో ఆయా ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే సాధారణంగానే ఎంజీ బస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ భారీగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లడంతో సాధారణంగా అక్కడ ఉండాల్సిన ట్రాఫిక్ కంటే భారీగా ట్రాఫిక్ పెరగడంతో నగరవాసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ సూచనల ప్రకారం అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగంతో పాటు నగరవాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు సూచించారు. ఎవరు కూడా ఎంజీ బస్ స్టేషన్ వైపు వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరు కూడా రావద్దు, ప్రయాణాలను వాయిదా అయినా వేసుకోవాలి, లేదంటే తాము సూచిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలి. అలాగే ఎంజీ బస్ స్టేషన్కు రావాల్సినటువంటి ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి బస్సులు ఉప్పలు, ఎల్బీ నగర్, అలాగే ఆరంగరు, జేబీఎస్ నుంచి బయలుదేరుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్రణాళిక వేసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎంజీ బస్ స్టేషన్ వద్ద అయితే ఇది పరిస్థితి. ఈ ప్రాంగణం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి శివారులో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలను ముంచెత్తుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాబుఘాట్ నుంచి ముసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన ముసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన బ్రిడ్జి పనులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెతలు తప్పడం లేదని వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. వారందరినీ కూడా జనాలను దాదాపు 1000 నుంచి
పురాణాపూల్ వద్ద మూసి వరద హోరెత్తుతోంది. మూసి ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పురాణాపూల్ వద్ద పరిస్థితిని డ్రోన్ దృశ్యాల ద్వారా చూద్దాం. చెప్పమండి ఎస్కోల్కి వెళ్ళగా మూసీ నది ఉప్పొంగడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు లోతట్టు ప్రాంతాలను మూసీ నీరు చుట్టుముట్టింది. ఆ దృశ్యాలను మనం డ్రోన్ ద్వారా చూస్తున్నాం. హైదరాబాద్లో కనీవిని ఎరుగని రీతిలో మూసీ నది ఉప్పొంగింది. ఒక కెనాల్ ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రవాహం కనిపిస్తోంది డ్రోన్ ద్వారా. ఆ విధంగా దృశ్యాలు మనం చూస్తున్నాం. జియాగూడ ప్రాంతంతో పాటు చాదర్ఘాట్, పురాణాపూల్, నయాపూల్ బ్రిడ్జిలు ఇలా అన్నింటినీ తాకుతూ ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగనుందో వేచి చూడాల్సిందే. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గితే గాని మూసీ నది ఉగ్రరూపం శాంతించదని స్పష్టం చేస్తున్నారు అధికారులు. మూసీ నది ఉప్పొంగడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పలు లోతట్టి ప్రాంతాలను మూసీ నీరు చుట్టుముట్టింది. ఆ దృశ్యాలను మనం డ్రోన్ ద్వారా చూస్తున్నాం. అద్భుత జలదృశ్యంగా మనకు కనిపిస్తోంది మూసీ నది వరద ప్రవాహం. ఒక కెనాల్ ఎలా ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రవాహం కనిపిస్తోంది డ్రోన్ ద్వారా. జియాగూడ ప్రాంతంతో పాటు చాదర్ఘాట్, పురాణాపూల్, నయాపూల్ బ్రిడ్జిలు ఇలా అన్నింటినీ తాకుతూ ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగనుందో వేచి చూడాలి. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గితే గాని మూసీ నది ఉగ్రరూపం శాంతించదని స్పష్టం చేస్తున్నారు అధికారులు.
క్లీన్. వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి శివార్లలో కురిసిన కుండపోత వానలకు హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలను ముంచెత్తుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివాజీ స్టాచ్యూకు సంబంధించినటువంటి ఆ బ్రిడ్జ్ అది చూడొచ్చు. వరద ప్రవాహం మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన మూసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. మూసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన బ్రిడ్జి పనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూల్పురా, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెతలు తప్పడం లేదని వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వేలాది మంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు.
ఉప్పల్ భగాయత్ సమీపంలో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. ఈటీవీ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉప్పల్ భగాయత్ సమీపంలో మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో పరివాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. ఈటీవీ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపైనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. హయత్నగర్ వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి, పూడూరు, దోమ మండలాలలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షానికి పెద్దవాగు పొంగిపొర్లుతోంది. మహబూబ్ నగర్, పరిగి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూడూరు మండలంలోని కంకల్ పెద్ద చెరువు నీరు వైకుంఠధామంలోకి చేరింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏసీ ఉధృతంగా మారింది. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి వదులుతున్న వరద కారణంగా నార్సింగి, హిమాయత్ సాగర్ వద్ద సర్వీసు రోడ్డును పూర్తిగా మూసివేశారు.
మంచిర్యాల నుంచి నార్సింగికి వెళ్లే సర్వీసు రోడ్డులో ప్రయాణికులకు వెళ్లకుండా పూర్తిగా మూసివేశారు. అనంతరం కొండల్లో జలపాతాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. వర్షపు నీరు కొండల నుంచి జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి నియోజకవర్గంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొండాపూర్ మండలం సైదాపూర్ నుంచి అనంతసాగర్ వెళ్లే రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. మార్గ మధ్యలో రోడ్డు లేకపోవడంతో గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లడానికి అంతరాయం ఏర్పడింది.